గురు పరంపరను ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చేవాళ్ళం. మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి కూడా అలాంటి గురు పరంపరలో మనం ఒక శ్లోకం చెప్తాం కదా, సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. సో కాబట్టి ఒకసారి మా గురువులతో పాటు వచ్చినటువంటి అతిథికి ఎమ్మెల్యే గారికి కూడా సరే పూలతో ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ముందు ఇనాగ్రేట్ చేసుకోవాల్సింది, ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఓం సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. హరి ఓం. ఎమ్మెల్యే గారు మూట గోపాలన్న గారు ఇప్పుడే చేస్తారు. వారికి చాలా సంతోషము. మన మూట గోపాలన్న గారికి వాటర్ క్లబ్ హైదరాబాద్ తరఫున చిరు సత్కారం. నమస్కారాలు. ఈనాడు ప్రపంచం మొత్తం కూడా ఆరోగ్యం పని కేంద్రీకరిస్తున్నది. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని మనం పూర్తిగా తప్పకుండా పాటించాల్సిన అవసరం కోసం పాటించాల్సిన అవసరం చాలా వాకింగ్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఎన్నో రకరకాలుగా వాళ్ళ బాడీ ఫిట్నెస్ అదే కాకుండా ఇవ్వాలి. మనిషిలో ఉన్న రుగ్మతలు ఏవైతే బీపీ కానీ, షుగర్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ ఏమైనా కానీ పోవాలనుకున్నప్పుడు యోగా అన్నింటినీ సహకరిస్తుంది. మెంటల్ కూడా మనకి చాలా ఫిట్గా ఉంటారు. ఏకాగ్రతతో అన్ని రకాలు పైకి వచ్చే అవకాశం ఉంటాయి. పిల్లలకు కూడా మనం నేర్పిస్తుంది. పిల్లలకు కూడా మంచి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మొదట్లో ఇక్కడ చూసినా కానీ యోగా క్లాస్ ఒకసారి ఇందిరా పార్క్ ఉన్నట్టయితే ఆడ కూడా చాలా మంది చేసిన యోగా క్లాసులు జరుగుతున్నాయి. ఇది ఓటి ఎన్ని పార్క్ ఏది పార్క్ వాళ్ళు యోగా క్లాస్. కాబట్టి ఈనాడు మరి ఇంత చక్కటి కార్యక్రమం యోగా గురు స్పెషల్లీ థ్యాంక్ యూ. మరి అపర్ణ గురించి ఏ విధంగా ప్రయత్నిస్తుంటారో అవన్నీ మనం గమనిస్తున్నాం. ఏదో చూసినట్టు అది చూసిన తర్వాత దేవుడు ప్రాక్టీస్ చేసిన ప్రయత్నం చేయాలి. అవి చూసే గ్యారంటీగా మనలో హెల్త్ కాన్సెప్ట్గా పంపిస్తాం. పిల్లలను కూడా మనం చిన్నప్పటికీ యోగా పంపించినట్లయితే వాళ్ళలో కూడా అన్ని రకాలుగా బాడీ ఫ్లెక్సిబుల్ ఇప్పుడు మంచి జ్ఞాపక శక్తి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మనం ఎప్పటికప్పుడు మరి లెవెల్లో కానీ కానీ
ఏ విధంగా యోగాలో మార్పు వచ్చినా కానీ గురువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు గమనించి మన దృష్టి పట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు మన గురువుల గురించి కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే విషయాలు తెలుసుకుని దాంట్లో మూవ్ అయితే అన్ని రంగాల్లో మొత్తం ముందుకు వచ్చే అవకాశం ఉంటాయి. యోగా చేసిన వాళ్ళకి ఎప్పటికీ ఫిట్గా ఉంటుంది కాబట్టి డిసీజ్ అనేది ఉండదు. దవాఖాన అవకాశాలు ఉంటాయి. కానీ మనిషి కంపల్సరీగా వాకింగ్ కానీ ఇలాంటివి చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా లేవడము పడుకోవడము తినడము పడుకోవడం కాకుండా ఇవన్నీ చేసి మన బాడీకి ఫ్లెక్సిబుల్గా ఉంచాల్సి ఏర్పాటు చేసుకోవాలి. చేసినట్టు మరింత చక్కటి ఈ అవగాహన యోగా అవగాహన కార్యక్రమాన్ని చేసిన నిర్వాహకులు ప్రత్యేకించి మన వచ్చిన యోగా ప్రేమికులందరికీ సారు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ జీవన్ ఆదిత్య గారు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. మనం కొనసాగించి ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న వారిని కాకుండా తీసుకుంటూ రైతు దీపిస్తారు. నేను చెప్పినట్టు మోకాలకి అవన్నీ అయింది. యాంగిల్ ఒకటి ఉంది. అదేంటంటే జస్ట్ ఇలా పెట్టి మనం కుర్చీలో కూర్చొని పైన ఇలా ట్యాచ్ చేస్తాం. ఇలా ట్యాచ్ చేస్తే మీకు అది ఆ ప్రాబ్లం ఇంకోటి నేను డయాబెటీస్ గురించి చెప్తానన్నాను. అయితే ఇలాగే అన్నీ తగ్గుతాయి, మెడికోస్మెంట్కి చాలా బాగుంది, అన్నిటికీ బాగుంది అని చెప్తే అందరికీ డౌట్ ఉంటుంది కదా, దీంట్లో ఏం తగ్గుతుంది అంత ఈజీ. కానీ నాకు వచ్చిన ఒక కస్టమర్ అడిగారు, మేడం మీరు తగ్గుతుంది అన్నారు, ఎక్కడ నాకు చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, చాలా ఎక్కువ రేంజ్ ఉంటుంది, కానీ నాకు మరి ఎప్పుడు ఎన్నో రకాలుగా యోగా చేస్తున్నాను, అంటే యోగా బెస్ట్, వాకింగ్ చేస్తున్నాను, డైట్లో ఉన్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు ఇది కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని అన్నారు. నాకు నమ్మకం లేదు, మీ దగ్గర వస్తే అనేసి అన్నారు. అయితే సార్ మీకు ఎంత ఉంటుంది డయాబెటీస్ షుగర్ లెవెల్స్ అని అడిగాను. అయితే ఆయన చెప్పారు నాకు ఫాస్టింగ్లో 180 ఉంటుంది అన్నారు. అవునా, అయితే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి ఫాస్టింగ్లో చెక్ చేసుకొని రండి అని అన్నారు. మార్నింగ్ ఫాస్టింగ్ చెక్ చేసుకున్నారు. ఎంత ఉంది సార్ అంటే 180 ఉంది అన్నారు. దాని తర్వాత తిన్నారా ఏమన్నా అన్నాడు. తినిన తర్వాత మేము ఈ ట్రీట్మెంట్ చేస్తాం, ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్ కావాలి. అది చేసిన తర్వాత ఆయన తినేసిన తర్వాత వచ్చారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేశాను. అప్పుడు 200 ఉంది, ఆల్మోస్ట్ 220 వరకు వచ్చింది. అప్పుడు అదేంటంటే ర్యాండమ్ టెస్ట్, అది నార్మల్గా పిల్లలకి ఇంత గ్యాప్ కాదు, ర్యాండమ్ టెస్ట్లో ఆయనకి 220 వరకు వచ్చింది. అయితే నేను అన్నాను సరే ఇప్పుడు 220 వచ్చింది, మనం చేద్దాం ట్రీట్మెంట్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నా ట్రీట్మెంట్ ఒక 1.5 అవర్ పడుతుంది, డిపెండింగ్ అపాన్ ద పర్సన్, వాళ్ళ ఫ్లెక్సిబుల్ వాటిని బట్టి ఉంటుంది. 1.5 అవర్ పడుతుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చూస్తే ఆయనకి ఒక 30 to 40 పాయింట్స్ తగ్గినాయి. అయితే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేడం ఇది ఎట్లా తగ్గింది, నేను నమ్మలేనిది అని అన్నారు. సరే ఈ గ్లూకోమీటర్ కూడా ఆయనదే తెమ్మన్నాను, నాది వస్తే నమ్మకం ఉండదు కాబట్టి ఈ గ్లూకోమీటర్ మీదే, మీరు డైలీ ఎలా చెక్ చేసుకున్నారో దాంట్లోనే. నేను ఒక మెడిసిన్ వాడలేదు, ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయలేదు, న్యాచురల్గా మీకు హీల్ చేసాను. మన శరీరంలోనే న్యాచురల్గా హీల్ అయ్యే తక్కువ ఉంటుంది. మన బాడీ అంత బాగా ఫ్లెక్సిబుల్గా దేవుడు తయారు చేసి పంపించారు. దాన్నే మేము యాక్టివ్ చేస్తున్నాం ఫైనలాజింగ్లో. సో అలా ఆయనకు తగ్గింది, ఆయన చాలా హ్యాపీ. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆయనకు డౌట్ ఉండింది, మరి నేను ఇప్పుడు చేస్తే తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ నాకు ఎలా ఉంటుంది అని. నేను చెప్పాను మీరు డైలీ ఎలా ఉంటున్నారో అలాగే తినండి, డైలీ ఎలా ఉంటున్నారో అలాగే పడుకోండి, నార్మల్గా ఉండండి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫాస్టింగ్ చేసుకోండి అన్నాను. అయితే చేసుకున్నారు. అప్పుడు ఆయనది 150 ఫాస్టింగ్, 180 ఉండింది 120కి వచ్చింది. నేనేమి చేయలేదు, 1.5 అవర్ నాకు టైం ఇచ్చారు. ఆ 1.5 అవర్లో నేను ఇంత తగ్గించాను. అయితే ఇది ఒక రోజు 2 రోజులు చేసుకుంటే సరిపోదు. మనం HbA1c ఎట్లా 3 months ఒకసారి చేస్తాం. ఈ జాయింట్ ఎల్బో జాయింట్ దగ్గర మీకు టచ్ చేయాలి. 18 కాన్సెప్ట్ ఆల్టర్నేట్ హ్యాండ్ ట్యాప్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దాని నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెస్ట్ ఉంది కదా, బ్రెస్ట్ నుంచి 3 ఫింగర్స్ బ్యాక్, ఈ పార్ట్ ఇక్కడ
డార్క్గా అయిపోయింది అనుకోండి, బ్లాకిష్గా వస్తుంది. ఆ కలర్స్లో షేడ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీలో ఎంత టాక్సిన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది మాకు ఇక్కడ. అండ్ అవి రిలీజ్ కూడా అయిపోతుంది. దాని తర్వాత ఈ షోల్డర్ జాయింట్ పైనుంచి తీసుకొని ఇలా కొట్టాలి. ఆల్టర్నేట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇది ఊరికే కొట్టుకుంటాము, ఏం జరుగుతుంది ఏం లేదు, ఊరికే కొట్టుకుంటాము అనుకోవచ్చు. దీంట్లో చాలా జరుగుతుంది. ఇక్కడ మనం ట్యాప్ చేసిన దాంట్లో మన లంగ్స్కి సంబంధించింది, హార్ట్కి సంబంధించింది, అండ్ మన ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ సంబంధించింది. ఇవి 3 బాగున్నాయి అంటే మ్యాక్సిమం హెల్తీగా ఉంటుంది. కంప్లీట్ హెల్తీ కాదు, మ్యాక్సిమం 1-2 వస్తుంది. దాని తర్వాత ఇక్కడ జాయింట్ పెయిన్స్ వస్తాయి, షోల్డర్ పెయిన్స్ వస్తాయి, స్పాండిలైటిస్ లాంటివి ఉంటాయి. అవన్నీ కూడా తగ్గుతాయి. ఈ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ అంతా కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి, టాక్సిన్స్ రిలీజ్ చేసి, ఇక్కడ లోపల బయోకెమికల్ చేంజెస్ ఆక్సిటాక్సిన్ అంటే అవన్నీ రిలీజ్ అయిపోయి అవన్నీ కూడా కొంచెం ఇవి ట్యాప్. నెక్స్ట్ నడుము ట్యాప్ 1 2 నడుము దగ్గర కొట్టినప్పుడు మీకు మంటలాగా ఎర్రగా అనిపిస్తుందా ట్యాప్ చేయాలి. చెయ్యిలా తీసుకోవాలి. 4 ఫింగర్స్ ఈ జాయింట్ ఎల్బో జాయింట్ దగ్గర మీకు టచ్ చేయాలి. 18 కాన్సెప్ట్ ఆల్టర్నేట్ హ్యాండ్ ట్యాప్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దాని నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెస్ట్ ఉంది కదా, బ్రెస్ట్ నుంచి 3 ఫింగర్స్ బ్యాక్ ఈ పార్ట్ ఇక్కడ బ్రెస్ట్ నుంచి 3 ఫింగర్స్ బ్యాక్ ఇక్కడ ట్యాప్ చేయాలి. 1 2 3 గట్టి కొట్టాలి. గట్టి కొడితేనే స్కిన్ లేయర్స్ నుంచి లోపల వరకు మనకి వెళ్తుంది. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇది గట్టి కొడితేనే వెళ్తుంది. మీకు ఎర్రగా అయిపోతుంది, నొప్పి వస్తుందని ఫీల్ అవ్వదు. ఈ కలర్ కూడా దీనిలో కూడా ఒక సైన్స్ ఉంటుంది ఏంటంటే, ఎక్కువ డార్క్గా అయిపోయింది అనుకోండి, బ్లాకిష్గా వస్తుంది. ఆ కలర్స్లో షేడ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీలో ఎంత టాక్సిన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది మాకు ఇక్కడ. అండ్ అవి రిలీజ్ కూడా అయిపోతుంది. దాని తర్వాత ఈ షోల్డర్ జాయింట్ పైనుంచి తీసుకొని ఇలా కొట్టాలి. ఆల్టర్నేట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇది ఊరికే కొట్టుకుంటాము, ఏం జరుగుతుంది ఏం లేదు, ఊరికే కొట్టుకుంటాము అనుకోవచ్చు. దీంట్లో చాలా జరుగుతుంది. ఇక్కడ మనం ట్యాప్ చేసిన దాంట్లో మన లంగ్స్కి సంబంధించింది, హార్ట్కి సంబంధించింది, అండ్ మన ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ సంబంధించింది. ఇవి 3 బాగున్నాయి అంటే మ్యాక్సిమం హెల్తీగా ఉంటుంది. కంప్లీట్ హెల్తీ కాదు, మ్యాక్సిమం 1-2 వస్తుంది. దాని తర్వాత ఇక్కడ జాయింట్ పెయిన్స్ వస్తాయి, షోల్డర్ పెయిన్స్ వస్తాయి, స్పాండిలైటిస్ లాంటివి ఉంటాయి. అవన్నీ కూడా తగ్గుతాయి. ఈ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ అంతా కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి, టాక్సిన్స్ రిలీజ్ చేసి, ఇక్కడ లోపల బయోకెమికల్ చేంజెస్ ఆక్సిటాక్సిన్ అంటే అవన్నీ రిలీజ్ అయిపోయి అవన్నీ కూడా కొంచెం మోకాలు అనుకున్నాం. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి జనరల్గా మోకాలు వాళ్ళకి ఏం చేయాలంటే ఇట్లా నిల్చోపెట్టి, ఇది మన మోకాలు జాయింట్ని ట్యాప్ చేయదు, ఇక్కడ ట్యాప్ చేయండి 18 టైమ్స్. ఇక్కడ 18 టైమ్స్. నా ఫ్రంట్ అండ్ బ్యాక్ 18. అదేవిధంగా ఈ పైన కూడా టై దగ్గర కూడా మోకాల్ జాయింట్కి పైన 18 టైమ్స్. ఇలాగే 18 టైమ్స్. ఇది ఎవరైనా ఉండి సపోర్ట్ ఉండి చేస్తే బాగుంటుంది. మనంత ఖచ్చితంగా కంటిన్యూస్గా చెయ్యాలి. చేస్తే దాని తర్వాత మీకు డయాబెటీస్ అనేది చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. హెచ్బిఏవన్సీలో చాలా పౌండ్స్ తగ్గుతాయండి. విత్ ఆల్ దిస్ మీ వాకింగ్ కంపల్సరీ ఉండాలి, డైట్ కంపల్సరీగా ఉండాలి. డయాబెటిక్ డైట్ ఎట్లా ఉందో అది అలా చేసుకొని ఫైట్ లాస్ చేసుకుంటే చాలా బాగుంది. ఇది నేను ఒక సార్ ఓంప్రకాష్ సార్ గైడెన్స్లో నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. ఇది సార్ గైడెన్స్లో చాలా
స్టార్టింగ్లో చెప్పాను. మా దగ్గర ఒక ఇందాక నేను ట్యాపింగ్స్ చేయించాను. చేతుల దగ్గర ఇందాక నేను ఒకసారి చెప్తాను. ఆ ట్యాపింగ్స్, ఇంకోటి ఒక టేబుల్ ఉంటుంది మా దగ్గర. ఆ టేబుల్ పైన పట్టు పెట్టి కాలు పైన కొంచెం స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రెచ్చింగ్స్ చేసిన తర్వాత మేము వేరే దగ్గర బెడ్ మీద పడుకోబెట్టి కొన్ని ట్యాపింగ్స్ ఉంటాయి. మా దగ్గర టూల్ ఉంటుంది, హీలింగ్ టూల్స్. ఆ టూల్తో ట్యాపింగ్ చేస్తాం. ఆ ట్యాపింగ్లో చాలా మెరిడియన్ పాయింట్స్, ఆకుప్రెన్సర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ అన్నింటిని కూడా యాక్టివ్ చేస్తాం. అది యాక్టివ్ చేసినందుకు బాడీలో హీలింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది అనమాట. ఇందాక చెప్పాను, సెల్స్ అన్నీ కూడా యాక్టివ్ చేస్తాము. స్ట్రెచ్చింగ్లో మస్కులర్ లెవెల్లో కూడా ఓపెన్ చేస్తాము. ఇక్కడ పడుకోబెట్టి ట్యాపింగ్ చేసినప్పుడు మొత్తం కూడా ప్రాపర్గా ఈక్వల్గా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. శరీరం అంతా టాప్ టు టాప్ మొత్తం ఆర్గన్స్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఎప్పుడైతే సర్క్యులేషన్ బాగుంటుందో మనకి హెల్తీగా ఉంటుంది బాడీ. మనకి వ్యాయామం చూసినా ఇవన్నీ చేసి కూడా మనము హెల్తీగా ఉండడం కోసం, సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వడం కోసం. ఎప్పుడైతే ఆ సర్క్యులేషన్ బాగుంటుందో ఇవన్నీ కూడా బాగుంటుంది. సో ఆ రకంగా పనిచేస్తుంది సార్. మీకు ఒకసారి ఎవరైనా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడే నల్లకొండ దగ్గరే ఉంటాను. నా కార్డు ఉంది, నేను ఫోన్ చేసి ఒకసారి రావచ్చు, ట్రీట్మెంట్ తీసుకొని మీకు. ముందుగా వాకర్స్ క్లబ్ అసోసియేషన్ హైదరాబాద్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం అనేది చాలా చాలా అవసరం. అలాగే మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ ముఠా గోపాల్ గారికి, అలాగే మా గురువులైనటువంటి ఓంప్రకాష్ గారికి, అలాగే నా మిత్రులు, అలాగే అపర్ణ గారికి, అలాగే మా గురుమాత అందరికీ కూడా, వచ్చినటువంటి మిత్రులకి కూడా నమస్కారం, శుభోదయం అందరికీ కూడా. ముందుగా మనం ఒకసారి 3 సార్లు ఓంకారం చెప్పి ఆ తర్వాత గురుమంత్రం చెప్పి మనం ప్రారంభిద్దాం. అందరూ కూడా చక్కగా కూర్చోండి. వీలైతే మీ చేతుల్ని చిన్ముద్రలో పెట్టుకోవచ్చు. చిన్ముద్ర, ఐస్ క్లోజ్ చేసి 3 సార్లు ఓంకారం చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. దెన్ స్లోలీ రబ్ యువర్ పామ్స్. మెల్లగా మీ చేతులను రబ్ చేసి మీ కళ్ళని మసాజ్ చేస్తూ మీ చేతులను చూస్తూ మీ కళ్ళు తెరవండి. రైట్. సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారు మిత్రులారా? శుభోదయం అందరికీ. సో ఈరోజు 8 అయినా కూడా మన మెయిన్ గెస్ట్ డాక్టర్ సూర్యనారాయణ గారు. తెలుసా మిత్రులారా? డాక్టర్ సూర్యనారాయణ గారు ఈరోజు మన కోసం ఇంకా చల్లగా ఉంచాడు, ఇంకా రాలేదు. సో కాబట్టి ఒకసారి డాక్టర్ సూర్యనారాయణ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సరే, అయితే అందరికీ అసలు వాకర్స్ క్లబ్ అంటేనే అందరూ వాకింగ్ చేసేవాళ్ళు కదా. వాకింగ్ అంటే ప్రేమ, ఇష్టం అందరికీ కూడా. అయితే వాకింగ్తో పాటు యోగా ఎంతమంది చేస్తారు? యోగా వాకింగ్ చేసినాక యోగా ఎందుకు సార్ అంటారు కదా, అంతేనా సార్? జనరల్ సెక్రటరీ సార్, రైట్. సో వాకింగ్ చేసిన తర్వాత యోగా ఏం అవసరం లేదనుకుంటారు, కానీ యోగా అనేది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయ విద్య. అది కనుక మనం జీవితంలో అలవాటు చేసుకుంటే ఇక వేరే వైద్యుల్ని కంటితో చూసే అవకాశం కూడా రాదు. అలాంటిది నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే ఈవెన్ వాక్ చేయడానికంటే ముందు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. పొద్దున్నే లేచామా, 1/2 లీటర్ నీళ్ళు తాగామా, షూ వేసుకున్నామా, గ్రౌండ్కి వచ్చామా, వాకింగ్ చేసామా, మధ్యలో కాలు పట్టేసిందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలాగే మెడిసిన్ తీసుకొని ట్రీట్మెంట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి 15 రోజుల వరకు రెస్ట్ తీసుకున్నామా, ఇలా కొందరి విషయాల్లో జరుగుతుంది. అందరి విషయాల్లో జరగదు కదా, కొందరి విషయంలో జరుగుతుంది. ఎందుకు అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అవసరం. వాక్ చేయాలంటే ముందు బ్రీతింగ్ బాగుండాలి, తర్వాత వాకింగ్ చేసేటప్పుడు పాదాలు, కాళ్ళు బాగుండాలి, ఆరోగ్యంగా ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. కాళ్ళల్లో ఎన్ని ఎముకలు ఉన్నాయి? దాదాపు మనకి ఒక 100కు పైగా ఉంటాయి ఎముకలు.
థై బోన్ ఒకటే అయినప్పటికీ, దాని కింద 2 బోన్స్ అయినప్పటికీ, దాంట్లో దాదాపు ఒక 30 బోన్స్ రైట్ ఫీట్లో, 30 బోన్స్ దాంట్లో లెఫ్ట్ ఫుట్లో ఉంటాయి, చిన్న చిన్న బోన్స్ కూడా. అందులో ఏ చిన్న ఇబ్బంది జరిగినా సరే, ఉదాహరణకి మనం నడుస్తున్నప్పుడు చెప్పులో చిన్న రాయి వస్తేనే మనం నడవలేకపోతాం, ముందు ఆ రాయిని తీసిన తర్వాతనే నడుస్తాం. అలాంటిది మరి ఆ బోన్స్కి మధ్యలో ఉన్నటువంటి మజిల్స్ కానీ, లిగమెంట్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇవి సరిగ్గా లేకపోతే వాకింగ్ ఎలా చేస్తాం చెప్పండి. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే సూక్ష్మ యోగా. అంటే సూక్ష్మ యోగము లేదా సూక్ష్మ వ్యాయామం అంటారు. అంటే చాలా సులభమైన. సూక్ష్మం అంటేనే ఏంటి, పెద్దది బృహత్ అయితే కాదు కదా, సూక్ష్మం అంటేనే చాలా చిన్నది. అలాంటి సూక్ష్మ వ్యాయామం చేయడానికి మనకి ఎంత సమయం కావాలి? బహుశా ఒక్క 10 నిమిషాలు చాలు. వాకింగ్ చేయడానికంటే ముందు కేవలం ఒక 10 నిమిషాలు కనుక మీరు టైం స్పెండ్ చేశారు అంటే మీ వాకింగ్ స్టైలే మారిపోతుంది. అండ్ మోర్ ఓవర్, వయస్సు పెరిగే కొద్దీ వాకింగ్లో పటుత్వం అనేది మనం కోల్పోతూ ఉంటాం కదా. సో ఎందుకు కోల్పోతామంటే బికాజ్ ఆఫ్ వయసు రీత్యా కావచ్చు, ఎనర్జీ రీత్యా కావచ్చు, లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఏవైనా ఉండొచ్చు. కాబట్టి ఈ సూక్ష్మ యోగా కనుక చేసుకొని మీరు వాకింగ్ చేస్తే అసలు మీరు దాదాపు 80 నుంచి 120 సంవత్సరాల వయసులో కూడా చక్కగా నడుస్తారు. ఇదే పార్క్లోకి వచ్చి 80 నుంచి 120 సంవత్సరాల వయసులో కూడా చాలా చక్కగా నడుస్తారు. కాబట్టి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ముందుగా మరి మనకి ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, మెయిన్ జాయింట్స్ ఎన్ని ఉన్నాయి ఎవరైనా చెప్తారండి? గ్రహాలకి పూజ చేస్తాం కదా, ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? 9 గ్రహాలు ఉన్నాయి కదా. సో గ్రహ దోషాలు కనుక ఉంటే ఏం చేస్తారు? గ్రహాల పూజ చేయించుకుంటారు. సో మన శరీరంలో కూడా 9 సందులు ఉన్నాయండి. అంటే సందులు చాలా ఉన్నాయి, జాయింట్స్ చాలా ఉన్నాయి. అందులో అతి ముఖ్యంగా మనం కదిలించేటివి 9 ఉన్నాయండి. సో ఇప్పుడు మనిషి ఆకారాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు చాలా సింపుల్. ఒకటేంటి? నెక్. ఏంటి మిత్రమా? మీరు గట్టిగా చెప్పాలి, పార్టిసిపేట్ అవ్వాలి. ఫస్ట్ జాయింట్ ఏంటి? నెక్. ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడే కదలిక ఉంటుందండి, అవునా? జాయింట్ లేని దగ్గర ఎక్కడైనా కదలికలు ఉందా? ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంది అంటే అక్కడ ఫ్రాక్చర్ అయింది, ఇరిగిపోయిందని అర్థం, అవునా? సో కాబట్టి జాయింట్ ఉంది అంటే అక్కడ కదలిక ఉంది, జాయింట్ లేదంటే అక్కడ కదలిక ఉండదు. సో కాబట్టి సార్ మరి అట్లాంటప్పుడు ఆర్గాన్స్ కదలయి కదా. హార్ట్ కదులుతుందా? కదలదు. లివర్ కదులుతుందా? కొన్ని మనం తీసి కదిలించి మళ్ళీ పెట్టవచ్చా? సాధ్యం కాదు. కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, స్టమక్ కానీ, స్ప్లీన్, ప్యాంక్రియాస్ కానీ ఇవన్నీ కదలవు. మరి కదలకుండా ఉన్నటువంటివి ఫంక్షన్స్ చేస్తున్నాయా లేదా? మరి వాటి ఫంక్షన్ చెయ్యాలంటే కదలనటువంటి అవయవాలను కదిలించేటువంటి కాళ్ళు చేతులతో కదిలిస్తే దీని యొక్క ప్రభావం వాటి మీదకి వెళ్తుంది. తద్వారా అవయవాలతో పాటు అంగాలు కూడా బాగుంటాయి. అందుకోసమని మనం ఏం చేయాలి? సూక్ష్మ వ్యాయామం చేయాలి. సో సూక్ష్మ వ్యాయామంలో మొదటిది ఏమనుకున్నాము? మెడ. దీని కింద ఏ జాయింట్ ఉంది? షోల్డర్ జాయింట్. షోల్డర్స్ వచ్చేసరికి ఒక జాయింట్ కింద, 2 కలిపి ఒకటే కింద మనం అనుకుందాం. సో నెక్, షోల్డర్. సో తర్వాత మెయిన్ జాయింట్ ఏంటి? నడుము. మెయిన్ దగ్గర ఇక్కడ బెండింగ్ ఎక్కడ వస్తుంది? నడుము దగ్గర వస్తుంది. నడుము కింద ఏముంది? హిప్ జాయింట్ కదా. హిప్ జాయింట్ ఉంది కదా. సో హిప్ జాయింట్ 2. ఆ తర్వాత దీని కింద ఏమున్నాయి? 2 నీ జాయింట్స్. దాని కింద ఏమున్నాయి? యాంకిల్ జాయింట్స్. సో యాంకిల్ జాయింట్స్ 2, మోకాళ్ళు 2, హిప్ జాయింట్ 2 6, షోల్డర్స్ 2 8, ఆ తర్వాత నడుము 1 9, మొత్తానికి మెడతో కలిపితే 10. ఈ 10 జాయింట్లను కలపడానికి మనకి ఎంత టైం కావాలండి? సరే 24 గంటలు సరిపోతుందా? ఏ మిత్రమా? సో మీ అందరికీ తెలుసు మిత్రమా, ఈ 10 జాయింట్లని కదిలించడానికి కేవలం 10 నిమిషాలు చాలు. సో ఇప్పుడు మరి మనం చేద్దామా ఈ 10 నిమిషాలు? నాది థియరీ క్లాస్ కాదు, నాకు ప్రాక్టికల్ క్లాస్ ఇచ్చింది, సరేనా? సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ జాయింట్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ జాయింట్ కూర్చొని చేయవచ్చు. అలాగే మీరు చైర్లో కూర్చోండి. ఏమైనా పర్సులు, బ్యాగులు ఉంటే కొంచెం పక్కన పెట్టుకోండి. సారీ సార్. సో ఫస్ట్ నెక్ మనం ఏం చేస్తామంటే, ఎక్సర్సైజ్కి యోగాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎక్సర్సైజ్కి యోగాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నెక్ మూవ్మెంట్ చేద్దాం. చక్కగా ఎప్పుడు కానీ వెన్నెముక నిటారుగా ఉండాలి. చైర్కి ఒరిగి కూర్చోవద్దు. చైర్కి మీరు కూర్చొని చేయవచ్చు. ఈ నెక్ మూవ్మెంట్స్, హ్యాండ్ మూవ్మెంట్స్ అన్ని కూర్చొని చేయవచ్చు. తర్వాత ఏం చేస్తాం? కొంచెం జెండు బాంబు తీసుకుంటాం. సో ఇలా. కానీ ఎప్పుడు కూడా జాయింట్స్ అని వేగంగా కదిలించొద్దు.
బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏం చేయలేదు. జాయింట్లని జాయింట్లని ఎప్పుడు కూడా వేగంగా కదిలించకూడదు, స్మూత్గా కదిలించాలి. కాబట్టి ఏం చేయాలి? స్మూత్గా స్ట్రెచ్ చేసుకోవచ్చు మీరు, కానీ డైనమిక్ మూమెంట్స్ ఇవ్వకూడదు. కాబట్టి స్ట్రెచ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ఏంటంటే నెక్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఐ మూమెంట్ కూడా అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ నెక్ మూమెంట్ చేసినప్పుడు మన చూపు ఎంతవరకు వెళ్తుంది, అలా చేస్తే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? సో ఐ మూమెంట్ అవుతుంది, నెక్ మీద ప్రెజర్ కరెక్ట్గా వస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ పద్ధతిగా మనం ఒక 5 టైమ్స్ చేద్దాం. ఓకేనా? నౌ రెడీ. 1 రైట్ సైడ్, భుజాలు తిప్పొద్దు, కేవలం మెడ మాత్రమే తిప్పాలి. 2 లెఫ్ట్ సైడ్, 3 రైట్ సైడ్, 4 లెఫ్ట్ సైడ్, 5 రైట్ సైడ్, 6 లెఫ్ట్ సైడ్. రిలాక్స్. సో ఇది ఒక మూమెంట్ నెక్లో. రెండవ మూమెంట్ తెలుసుకుందాం. రెండవ మూమెంట్ ఏంటంటే మనం జనరల్గా ఏం చేస్తాం? అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఇదే కదా. ఇది చేస్తే గ్యారంటీ సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆపరేషన్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆపరేషన్కి వెళ్తారు. సర్వైకల్ ప్రాబ్లం లేని వారికి ప్రాబ్లం తప్పకుండా వస్తుంది. అయ్యో సార్ మరి ఏం చేయాలి? డౌన్ మూమెంట్ అనేది చేయకూడదు. అప్ ఎంతైనా చేయండి, డౌన్ మాత్రం చేయకూడదు. సెంటర్ వరకే చేయాలి. అయితే ఇక్కడ కూడా ఐ మూమెంట్ మనం జోడించాలి. ఏంది? పైకి ఎత్తినప్పుడు మీరు చూపు మీరు ఎంతవరకు పైకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చూడండి నెక్ ఎంత బాగా స్ట్రెచ్ అవుతుంది. ఓకేనా? రెడీ? ఒక 5 మూమెంట్స్ చేద్దాం. 1 అప్, సెంటర్, డౌన్ చేయొద్దు, సెంటర్. 2 అప్, సెంటర్ మాత్రమే. 3 అప్, సెంటర్. 4 అప్, సెంటర్. 5 అప్, మీ చూపు పైకి వెళ్తారు. రిలాక్స్, సెంటర్. సో ఈ 2 మూమెంట్స్ వాస్తవానికి సరిపోతాయి మిత్రులు. రొటేషన్లో ఏం జరిగినా ఏం జరగకపోయినా ఈ 2 మూమెంట్స్లో అన్నీ జరుగుతాయి. ఇంకొక మూమెంట్ అంటే కొంచెం సైడ్ సింపుల్ స్ట్రెచ్ ఇంకో 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు? గుండె నుంచి వెళ్ళేటువంటి రక్తనాళాలు ఇలాగ వెళ్ళవు, ఎలాగ వెళ్తాయి? ఇలాగ వెళ్తాయి. ఓకేనా? కాబట్టి వీటిని కూడా మనం ఒకసారి సైడ్కి స్ట్రెచ్ చేస్తే ఇక్కడ మీరు చూసారా, ఈ నరాలన్నీ ఇలా పెంచిపోతాయి. మనకి రక్తనాళాలన్నీ కూడా ఇవన్నీ రక్తనాళాలు. సో వీటిని కూడా స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేస్తే రక్తనాళాలు కూడా ఫ్రీ అవుతుంది. సో ఈ 3 మూమెంట్స్ చాలా ఉంటుంది. సమయం ఉంటే రొటేషన్ చేసుకోవచ్చు, స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకేనా? కానీ మనం ఏం చెప్తున్నాం ఈరోజు? సూక్ష్మ వ్యాయామం, మినిమం అంటే మన బాడీ మొబిలిటీకి కావాల్సినటువంటి మినిమం మూమెంట్ చేస్తుంది. ఇది నెంబర్ 1. సెకండ్ జాయింట్ ఏంటి? ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఉంది మిత్రులు. అసలు మీ నెక్ హెల్దీగా ఉందా లేదా టెస్ట్ చేయించుకోవాలి సార్. ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర ముందు అద్దం దగ్గరికి వెళ్ళాలి. ఏ మిత్రమా? ఇంట్లో అయితే అద్దం ఉంటుంది, అద్దం దగ్గరికి వెళ్ళాలి. అద్దం దగ్గరికి వెళ్ళి ఇలాగ నిల్చోండి, నా నెక్ ఆరోగ్యంగా ఉందా లేదా అంటే అద్దం ఏం చెప్తుంది మిత్రమా? ఏం చెప్తుంది? మనం ఏం చేయాలి? మెల్లగా మీ భుజాలను లేపి ఒకసారి నిల్చోండి అందరు. మెల్లగా మీ భుజాలను లేపి చెవులకు టచ్ చేయండి. మీ చెవులకు టచ్ అవుతున్నాయా మీ భుజాలు? మీ చెవులకు టచ్ అవుతే మీ మెడలో ఉన్నటువంటి 7 ఈ సర్వైకల్ వర్టిబ్రాస్ అంటారు, ఇవి ఆరోగ్యంగా ఉన్నట్టు. అలాగని చెప్పేసి ఇప్పుడు ఒకసారి కూర్చోండి. అంటే వచ్చేది నొప్పి అంతా ఎక్కడ వస్తుంది? మెడ దగ్గర వస్తుంది, నడుము దగ్గర వస్తుంది. మధ్యలో ఇంకెక్కడైనా వస్తుందా? రాదు. ఎందుకు? సపోర్ట్ ఉంది కాబట్టి. ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి స్ట్రెయిన్ అవుతుంది. సో కాబట్టి ఏం చేయాలి మిత్రమా? 2 పిడికిలు ఇలా బిగించి సైడ్కి పెట్టి మెల్లగా ఇలా లేపితే డైరెక్ట్గా చెవులకు టచ్ అవుతుంది. సో అలా వస్తే కనుక మీ మెడ ఫ్రీగా ఉన్నట్టు, మీకు భవిష్యత్తులో నెక్ ప్రాబ్లం రాదు. సరేనా మిత్రులారా? సో కాబట్టి అద్దం ముందుకెళ్ళిన ప్రతిసారి కనీసం 2 సార్లు ఈ మూవ్మెంట్ చేసుకోండి. ఇంతతో నెక్ ఫినిష్. రైట్? నెక్స్ట్ కమింగ్ టు షోల్డర్ జాయింట్ కదా. సెకండ్ జాయింట్ ఏంటి? షోల్డర్ జాయింట్. మరి షోల్డర్ జాయింట్కి ఏం చేయాలి అంటే చాలా సింపుల్ మూమెంట్స్ మిత్రమా. సింపుల్ మూమెంట్స్ అండి. ఈ మూమెంట్స్ అయితే అందరికీ తెలుసు. ఈ మూమెంట్ చూసారా? ఈ మూమెంట్. సో ఒకసారి రైట్ హ్యాండ్ పైకి, ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ పైకి. గమనిస్తున్నారా? ఒకసారి రైట్ హ్యాండ్ పైకి, ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ పైకి. సో ఇక్కడ కొట్టడం కాదు, వెనకాలకి స్ట్రెచ్ చేయడం ఇంపార్టెంట్.
ఫ్రీ ఇవ్వాలి, వెనకాల స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా ఈ స్ట్రెచెస్ అనేది రావాలండి. ఈ స్ట్రెచెస్ వస్తే అప్పుడు షోల్డర్ జాయింట్ పర్ఫెక్ట్గా, అసలు షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది, లేని వాళ్ళకి రాదు. ఇది ఒక మూమెంట్. దీని ద్వారా ఏమవుతుందంటే హార్ట్కి సంబంధం ఉన్నటువంటి, చెస్ట్కి సంబంధం ఉన్న మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి. ఓకే, ఇటు షోల్డర్ స్టాప్లా బోన్స్ ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా, అంటే ముందు మజిల్ వెనకాల మజిల్ ఫ్రీ అవుతున్నాయి, బట్ లోపల ఇన్నర్ మజిల్స్ అనేటువంటివి ఫ్లెక్సిబుల్ అవ్వవు ఇంకా. మరి దానికోసం ఏం చేయాలి? ఇంకొక మూమెంట్ చేయాలి. ఏ మూమెంట్ అది? చూడండి, ఇదిగో ఈ మూమెంట్. సో ఈ మూమెంట్ చేయాలి. ఎల్బో బెండ్ చేస్తే, ఎల్బో మోచేయి బెండ్ చేస్తే ఇక్కడ స్ట్రెచింగ్ ఆగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఎల్బో బెండ్ చేయకుండా సింపుల్గా స్ట్రెచింగ్ చేయాలి. ఈ విధంగా స్ట్రెచింగ్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే సైడ్ మజిల్స్ కాకుండా వర్టికల్ ఈ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది చేసుకోవడం ద్వారా హార్ట్కి కూడా చాలా మంచిది. దేనికి మిత్రమా? హార్ట్కి కూడా చాలా మంచిది. ఓకేనా మిత్రం? రొటేషన్ అసలు చాలా మంచి మూమెంట్. ఈ రెండు చేసుకున్నాక రొటేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు టైం ఉంటే మీరు చేసుకోండి. ఓకేనా? మనం ఈ సూక్ష్మం ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలి? ఓన్లీ 10 minutes అంతే. ఎక్కువ టైం ఉంది, అరగంట ఉంది. మీరు రొటేషన్ చేసుకోవచ్చు, ఇంకా వేరే ఈ మూమెంట్ చేసుకోవచ్చు, నమస్కారం మూమెంట్ చేసుకోవచ్చు, ఇంటర్లాక్ చేసి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఆ తర్వాత పై నుంచి స్ట్రెచింగ్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు ఎన్నైనా చేసుకోండి. రొటేషన్ చేయండి. 1 2 3 4 5 చాలు. రివర్స్ 1 2 3 4 5 ఇలా. ఇప్పుడు కూర్చోండి. ఎవరైతే మీ చేతుల్ని చెవులకు ఎంత దూరంగా తీసుకెళ్తున్నారో మీ యొక్క మెడ, మీ భుజాలు అంత అనారోగ్యంగా ఉన్నాయి, ఫ్రీ అవ్వట్లేదు. మరి మజిల్స్ ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఈ స్ట్రెచింగ్ చేసుకోవాలి. ఈ స్ట్రెచింగ్స్ ఇవన్నీ చేసుకోవాలి. ఈ అప్ అండ్ బ్యాక్ స్ట్రెచింగ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే రొటేషన్ చేసేటప్పుడు ఇగో ఇలా చేస్తున్నారు. ఇదేం రొటేషను? నేను ఎల్బో బెండ్ చేస్తున్నాను. ఎల్బో నాకు స్ట్రేట్ అవ్వని. ఫస్ట్ పాయింట్ ఏంటి? చెవులకి దగ్గరగా రావాలి. అంటే మనం ఇలా రొటేషన్ చేసినప్పుడు మన హ్యాండ్ బైసెప్స్ ఇవన్నీ కూడా ఏం చేయాలి? చెవుకి దగ్గర నుంచి తిరగాలి. ఇలా దగ్గర నుంచి తిరగాలి. వెనకాలకు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా. కానీ మిత్రులారా, ఇలాగ రొటేషన్ చేసినప్పుడు భుజాలు ముందుకు వస్తాయి, లంగ్ సింక్ అవుతుంది. ఇలాగ రొటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది మిత్రమా? లంగ్స్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ముందుకు చేయండి, తర్వాత వెనక్కి చేసి వదిలేయండి. అప్పుడు ఏమవుతుంది? లంగ్స్ ప్రాపర్గా స్ట్రెచ్ అవుతాయి, షోల్డర్స్ కూడా రిలాక్స్ అవుతాయి. సో ఇది పద్ధతి. మేక్ అ ఫిస్ట్ చేయండి. రెడీ? ఓన్లీ 5 times. 1 2. ఇప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. మేము ఎవరైనా గమనించాం. 2 కమాన్ 3 4 5 రిలాక్స్. దెన్ రివర్స్. 1 కమాన్ yes sir. 2 3 4 5 రిలాక్స్. సో సెకండ్ జాయింట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ జాయింట్ ఏంటి? ఎల్బో అండ్ నీ జాయింట్. వెరీ సింపుల్. ఇది ఒక డోర్ మాదిరిగా ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. వేరే జాయింట్స్ లాగా కాదు. రెండు ఇవి మూమెంట్ ఒకటే కాబట్టి దీంట్లో మనం 2 రకాలు చేయవచ్చు. ఒకటి బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ చేస్తూ మన చెయ్యి షోల్డర్కి టచ్ అవుతుందంటే ఎల్బో జాయింట్ ఫ్రీగా ఉంది. ఇది ఒక కొలమానం మిత్రం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డయాగ్నోజింగ్ టెక్నిక్. అంటే మన ఎల్బో ఫ్రీగా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ టచ్ అవుతే తెలుస్తుంది. 10 నిమిషాలే మనకు ఉన్న టైంలో. సో ఎల్బో జాయింట్ ఇది ఒకటి. తర్వాత ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది, స్పేస్ ఉండి టైం ఉంటే మనం ఇలాగ పార్కులలో అయితే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకా బాగుంటుంది. సేమ్ బ్రీత్ అవుట్, దిస్ ఇస్ బ్రీత్ అవుట్ అండ్ దిస్ ఇస్ బ్రీత్ ఇన్. ఎప్పుడు కానీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎక్స్టెన్షన్ బ్రీత్ ఇన్ అవుతుంది, కాంట్రాక్షన్ బ్రీత్ అవుట్ అవుతుంది. ఎక్కడ కానీ ఏ మూమెంట్ అయినా. నెక్స్ట్ జాయింట్ ఏముంది? నెక్స్ట్ జాయింట్ రిస్ట్ జాయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మిత్రులు అందరూ అశ్రద్ధ చేస్తారు. ఈ రిస్ట్తో పాటు ఫింగర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలా ముందుకు ఫింగర్స్ పెట్టండి. అందరి ఆరోగ్య రేఖలు బాగున్నాయా లేవా చూస్తాను. జస్ట్ మిత్రులారా, సో ఇలాగ చేస్తారు. ఇలాగ చేస్తే ఆరోగ్య రేఖలు కనబడతాయా? కనబడవు. కాబట్టి ఏం చేయాలి? మీ ఆరోగ్య రేఖలు కనబడాలంటే వేళ్ళు పైకి ఉండాలి. సో ఇప్పుడు ఫుల్ క్లోజ్ చేయండి, ఫుల్ ఓపెన్ చేయండి. ఫుల్ క్లోజ్ చేయండి, ఫుల్ ఓపెన్ చేయండి. ఫుల్ క్లోజ్ చేయండి, ఫుల్ ఓపెన్ చేయండి. 2 బతాయిలు తీసుకొచ్చి 2 చేతుల్లో పెడితే కిందకి చూసి పట్టుకోవాలి.
కమాన్ ఓన్లీ 10 టైమ్స్ రెడీ 1 ఫుల్ టైట్ ఫుల్ ఓపెన్ 2 సార్ ఇలా పెట్టొద్దు సార్ ఇలా చేయండి ఇలా పెడితే ఏమవుతుందంటే ప్రెజర్ అంతా వేడి మీదకి వెళ్తుంది కదా ఫింగర్స్ మీద బలం పెట్టలేము మనం కొంతవరకే పెడతాం కాబట్టి ఫుల్ ప్రెజర్ పెట్టాలంటే ఇలా బయట కమాన్ 3 ఓపెన్ ఇంకా గట్టిగా 4 ఓపెన్ 5 ఓపెన్ ఇప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని కూడా ఊహించుకోవచ్చు 6 ఓపెన్ 7 ఓపెన్ 8 ఓపెన్ ఇప్పుడు గట్టిగా వస్తుంది 9 జస్ట్ 10 రిలాక్స్ అంటే ఇలాగా చేయడం ద్వారా ఏమవుతుంది ప్యాంక్రియాస్ అండ్ స్టమక్ పాయింట్స్ యాక్టివేట్ అవుతున్నాయి ఎందుకు యాక్టివేట్ అవుతున్నాయి ఇలా ఎక్కడైతే ఫింగర్స్ టచ్ అవుతున్నాయో ఇక్కడ ఆ పాయింట్స్ ఉంటాయి అరచేతుల్లో అరికాళ్ళల్లో మీకు తెలుసా మిత్రమా ఇది ఒక పెద్ద థెరపీ ఆకుప్రెజర్లో మనం అనుకుంటాము సో ఇలాగ చేయడం ద్వారా మనకి 2 అవుతున్నాయి ఒకటి ఫింగర్స్ జాయింట్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ అవుతున్నాయి అండ్ పామ్ కూడా యాక్టివేట్ అవుతుంది అంటే అరచేతులు కూడా పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి నెక్స్ట్ ఏంటి అంటే రిస్ట్ జాయింట్ పోతాం సో ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి చూడండి ఆపోజిట్ స్ట్రెచ్ చేయాలి ఎప్పుడు కానీ సేమ్ సైడ్ ఇలా చేసామనుకోండి ఇటు రండి అటు పోండి రండి పోండి ఇంత ఏం లాభం ఉండదు అక్కడ సో ఇలా చేస్తే కానీ ఆపోజిట్ స్ట్రెచ్ చేసి చూడండి మీరు ఇలా పర్ఫెక్ట్ స్ట్రెచ్ చేయాలి ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఇది పైకి స్ట్రెచ్ అవ్వాలి ఇది కిందికి స్ట్రెచ్ అవ్వాలి ఇక్కడ ఒక గమనించాల్సిన ఏంటంటే నేను ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు నా కింది మజిల్స్ ఇక్కడ నుంచి ఎఫెక్ట్ నాకు తెలియాలి ఇక్కడ నుంచి నాకు ఎఫెక్ట్ తెలిస్తేనే ఈ మూమెంట్ నేను కరెక్ట్ చేస్తున్నట్టు మూమెంట్ ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ కూడా ఏం తెలియలేదు అనుకోండి దానివల్ల లాభం లేదు సో కాబట్టి నేను ఇలా చేయాలి ఇలా చేయాలి చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ వరకు మజిల్స్ స్ట్రెచ్ అన్నట్టు ఫీల్ అవ్వాలి అప్పుడే ఇక హ్యాండ్స్ మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి సో ఈ విధంగా కమాన్ ఒక 5 times 10 times చేద్దామా రెడీ 1 స్ట్రెచ్ 2 స్ట్రెచ్ 3 స్ట్రెచ్ 4 5 6 7 8 9 10 రిలాక్స్ ఇలా చేసుకుంటే మిత్రులారా ముఖ్యంగా స్త్రీలకైనా పురుషులకైనా ఖచ్చితంగా మీకు హ్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం రావు లేకపోతే ఏమవుతుంది ఫ్యూచర్లో ఏదో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చినట్టు అనిపిస్తుంది కదా చాలామందికి అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు నెక్స్ట్ ఇంకొక మూమెంట్ ఏంటంటే రొటేషన్ చేసుకోవచ్చు ఈ రొటేషన్ ఓకేనా ఇప్పుడు మరి నడుముకి సంబంధించి ఏం చేద్దాం సార్ అంటారు కదా సార్ 33 floors ఆఫ్ బిల్డింగ్ దిస్ హ్యూమన్ బాడీ ఎన్ని మిత్రమా 33 ఫ్లోర్ల బిల్డింగ్ ఈ బాడీ అంటే దాని అర్థం ఏంటి అంటే మన వెన్నుపూసలు వర్టిబ్రాస్ అంటాం ఈ వర్టిబ్రాస్ ఒకదాని మీద ఒకటి ఎన్ని ఉన్నాయి మిత్రమా 33 ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లోర్తో సమానం ఏ ఫ్లోర్లో ప్రాబ్లం వచ్చినా పైన వాళ్ళకి ప్రాబ్లమే కింద ఏదైనా సరే ఇప్పుడు మన అపార్ట్మెంట్లో ఒక గోడ కొట్టాలంటే ఆ గోడ మనది కాదు ఏది నడుము అనేది ఏంటిది మిత్రమా మన వెన్నెముక అనేది 33 floors ఆఫ్ బిల్డింగ్తో సమానం కాబట్టి మీకు తెలుసా మిత్రమా స్పైన్ గురించి మాట్లాడాలంటే నా ఒక్కరికి సరిపోతుంది ఈ సెషన్ అంతా మొత్తం కాబట్టి నేను దాన్ని తక్కువ వాడతాను స్పైన్లో వెన్నుపూసలు వర్టిబ్రాస్ ఉంటాయి కదా వెన్నుపూసలకి మధ్యలో ఎవరుంటారు తాటి ముంజలు తెలుసా మిత్రమా తాటి ముంజలు ఎప్పుడైనా చూసారో లేక తాటి ముంజలు ఎలా ఉంటాయి సేమ్ అదే మాదిరిగా డిస్క్ ఉంటుంది కదా డిస్క్ అంటే తెలుసు కదా మీకు ఎస్ ఈ డిస్క్ ఉంటుంది అది ఎలా ఉంటుంది 80% వాటర్తో ఉంటుంది సేమ్ లేత తాటి ముంజలు ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలానే ఉంటాయి సో మనం ఇలా ఒత్తితే అందులో లోపలి నీళ్ళు బయటకు వస్తాయి తెలుసా మీకు తాటి ముంజలు ఎందుకు తెలియదు సార్ స్పూన్తో తాగేస్తాం దానినే సైన్స్లో ఇంటర్వర్టిబ్రల్ స్పైనల్ న్యూక్లియస్ అంటారు దాన్ని అంటే అది ఏమవుతుందంటే చిన్నగా బయటికి రావడం మొదలు పడుతుంది దాన్నే వర్టిబ్రల్ డిస్క్ హెర్నియేషన్ అంటారు డిస్క్ ప్రొట్రూషన్ అంటారు స్లిప్ డిస్క్ అంటారు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మిత్రమా కాబట్టి ఇఫ్ యువర్ స్పైన్ ఈజ్ ఫైన్ ఎవ్రీథింగ్ ఫైన్ చెప్పండి ఇఫ్ యువర్ స్పైన్ ఈజ్ ఫైన్ ఎవ్రీథింగ్ ఫైన్ నా కన్ను కనబడుతుందంటే దాని అర్థం ఏంటి కంటికి సంబంధించినటువంటి ఆప్టికల్ నర్వ్ ఎక్కడి నుంచి వస్తుంది స్పైన్ నుంచే వస్తుంది నాలుకకు రుచి తెలుస్తుందంటే ఆ నర్వ్ ఎక్కడి నుంచి వస్తుంది స్పైన్ నుంచి వస్తుంది నా హార్ట్ సరిగ్గా పనిచేస్తుంది అంటే దానికి కావాల్సిన ఇంపల్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి స్పైన్ నుంచి వస్తుంది
ఇలాగా ప్రతి ఆర్గాన్ కూడా సరిగ్గా పనిచేస్తుందా అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? నర్వ్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి ఎమర్జ్ అవుతున్నాయి? త్రూ స్పైనల్ కార్డ్, స్పైన్ నుంచి బయటకు వస్తున్నాయి. మరి వాటన్నిటిని స్పైన్ని బాగుంచుకుంటే మనం చాలా హెల్దీగా ఉంటాం. సో దీనికి సంబంధించి కేవలం 4 మూమెంట్స్ మిత్రమా. ఎన్ని మూమెంట్స్? 4 మూమెంట్స్. ఈ స్పైన్ మూమెంట్స్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కాళ్ళ మధ్యలో ఒక 1.5 మీటర్ గ్యాప్ పెట్టండి. కాళ్ళ మధ్యలో ఒక 1.5 మీటర్ గ్యాప్ పెట్టండి. మన బాడీ, మన ఏజ్, మన అనారోగ్య సమస్యలు అనేది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. సో ఈ విధంగా 1.5 ఫీట్ గ్యాప్ పెట్టేసి ఒక చెయ్యి సైడ్ బెండింగ్ ఇక్కడ. ఇంకొక విషయం చూడండి, సైడ్ బెండింగ్ ఎలా చేస్తారో చూడండి. ఒక చేయితో స్పైన్ లెగ్ని పట్టుకోవాలి, ఇంకొక చేయి పైకి ఎత్తాలి. ఈ విధంగా ఇది కంప్లీట్ సైడ్ బెండింగ్ అండి. ఇది కంప్లీట్ సైడ్ బెండింగ్. ఓకే, తీసుకొచ్చి సార్ ముందు పెట్టాను, ఒక బల్ల తీసుకొచ్చి సార్ ముందు పెట్టాను, ఇంకో బల్ల తీసుకొచ్చి వెనకాల పెట్టాను. ఇప్పుడు బెండ్ అవ్వండి అంటే ఎలా బెండ్ అవ్వాలి? ఓన్లీ సైడ్కే బెండ్ అవ్వాలి. దేర్ ఇస్ నో ఛాన్స్. అలాగా ఊహించుకొని బెండ్ అవ్వాలి మిత్రం. ఓకే, చలో రెడీ. యువర్ రైట్ సైడ్, మీ రైట్ సైడ్ బెండ్ అవ్వండి. ఫస్ట్ 1 రైట్ సైడ్, ఎంత వస్తే అంతే. 2 లెఫ్ట్ సైడ్, సపోర్ట్ తీసుకోవాలి, హ్యాపీగా స్ట్రెచ్ చేయాలి, రిలాక్స్. 3 రైట్ సైడ్, స్ట్రెచ్, ఓన్లీ సైడ్ బెండింగ్, వెరీ గుడ్. 4 లెఫ్ట్ సైడ్, సూపర్ చేస్తున్నారు మిత్రులు. ఎస్, 5 రైట్ సైడ్. ప్లీజ్ అండి ఒకసారి కూర్చోండి. ఇలాగ సైడ్ బెండింగ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మన వెన్ను పూసల్లో ఉన్నటువంటి డిస్క్ ఏదైతే బయటకు వస్తుందో బయటికి రాకుండా ఆ కండరాలు మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. స్లిప్ డిస్క్ ప్రాబ్లం రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సైడ్ మజిల్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సెకండ్ మూమెంట్, ఇది ఫస్ట్ మూమెంట్. సెకండ్ మూమెంట్ ఏంటంటే కాళ్ళ మధ్యలో ఒక 1 ఫీట్ అంటే మన షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంత గ్యాప్ తీసుకొని ఏం చేయాలంటే ఒకసారి చూడండి. 90% ఆఫ్ ద బ్యాక్ పెయిన్ ఏదో ఒక టక్ మన సౌండ్తో స్టార్ట్ అవుతుంది మిత్రం మన లైఫ్లో. ఇక ఆ రోజు నుంచి బ్యాక్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము చూసాం కాబట్టి చెప్తా ఉంటాం. సో కాబట్టి అలాగే ఎప్పుడు చేయకూడదు, జర్క్ మూవ్మెంట్ ఎప్పుడు ఇవ్వకూడదు, స్పెషల్లీ స్పైన్కి ఇవ్వకూడదు. ఓకేనా? మరి ఎలా చేయాలి ఒకసారి చూడండి. పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా తీసుకోవద్దు, అలా తీసుకోవాలి. సో కళ్ళు తెరిచి శ్వాస తీసుకుంటూ హ్యాపీగా స్ట్రెచ్ అవ్వచ్చు. ఇప్పుడు నడుము స్ట్రెచ్ అవుతుంది, ఛాతీ స్ట్రెచ్ అవుతుంది. దెన్ ఫార్వర్డ్ బెండింగ్, ఫ్రీగా, చాలా ఫ్రీగా ఫార్వర్డ్ బెండింగ్. దెన్ డౌన్. ఇప్పుడు చేతులు ముందు తీసుకోవచ్చు, చేతులు ముందు కిందికి తీసుకోవచ్చు. ఎస్, ఈ విధంగా ఏం చేయాలంటే ఎస్ ఫ్రీగా, చాలా ఫ్రీగా చేయాలి. దెన్ డౌన్. ఇక్కడ సామెత ఎందుకు వచ్చింది? యోగా చేసేటప్పుడు తల తీసుకెళ్ళి ఒక కాళ్ళ మధ్యలో పెడతామన్నమాట. జాను శిరాసనం అంటారు దాన్ని. ఏమంటారు? జాను శిరాసనం. సో శిరస్సు ఎక్కడ ఉంది? మోకాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నా బ్రెయిన్ ఎక్కడ ఉంది? అప్పుడు బాగా పనిచేస్తున్నాను కదా. కాబట్టి మోకాళ్ళలోనే లేదు, ప్రతి సెల్లో కూడా ఉంది. అయితే దీని సింపుల్ టెక్నిక్ ఎలా చేయాలి? మరి మన పాదాల దగ్గరికి వెళ్ళాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే, చీమ ఎలా నడుస్తుందో తెలుసా మిత్రమా మీకు? చీమ ఎలా నడుస్తుందో అలా నడవాలి. ఎలాగా? ఒకసారి నేను చూపిస్తాను చూడండి. నేను ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ 2 వేళ్ళతోటి 1 2 3 4 5 దెన్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ బెండ్ బాగా, మళ్ళీ శ్వాస వదులుతూ మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత ఆల్రెడీ 5కి ఇక్కడికి వచ్చాం కదా. మళ్ళీ నెక్స్ట్ డే 1 2 3 4 5. మీరు ఇంత చక్కగా వెళ్తున్నారంటే 1 కౌంట్ రావడానికి కూడా వారం రోజులు పడుతుందండి. అది వేరే విషయం, ఫ్లెక్సిబిలిటీ రావడానికి. కానీ నేను చెప్తున్నాను. సో ఎందుకు ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాము? ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? స్పైన్ మజిల్లో స్టిఫ్నెస్ రాదు, ప్రెషర్ పడదు. సో కాబట్టి మనం మెల్లమెల్లగా ఇలా వెళ్తూ ఏం చేయవచ్చు మిత్రమా? ఓ 10 రోజులకో, నెల రోజులకో, 3 నెలలకో కదా, మనకేం టెన్షన్ లేదు కదా. సో ఇలాగ చేయగా రోజు ఏమవుతుంది? ఇలాగ వెళ్తూ ఇలా. సో ఇలా బాడీలో
75% వాటర్ మీద, కాబట్టి పొట్ట ఉన్నా, బాడీ ఉన్నా, ఫ్యాట్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా సంబంధం లేదు. మెల్లమెల్లగా చేస్తూ ఉన్న కొద్దీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఓకేనా మిత్రులారా? సరే, సో ఏం చేద్దాం, రెడీ? కాళ్ళ మధ్యలో మీ భుజాల వెడల్పు గ్యాప్ పెట్టాలి. ఎప్పుడు కానీ మీ భుజాల వెడల్పు గ్యాప్ పెట్టండి. పెట్టేసి నా 1 సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్ ఫ్రీగా. 2 డౌన్. మీకు ఎక్కడ వచ్చో అక్కడ వరకు ఆగండి. మీకు ఎక్కడి వరకు అయితే వచ్చో అక్కడి వరకు వచ్చి చేతి వేళ్ళతోటి యాంట్ వాకింగ్ టెక్నిక్ చెప్పండి గట్టిగా. యాంట్ వాకింగ్ చీమ నడిచినట్టు మెల్లమెల్లగా 2 వేలతో నడు. మళ్ళీ 2 బెండ్ బ్యాక్, సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్, డౌన్, సపోర్ట్ అండ్ యాంట్ వాకింగ్ టెక్నిక్. సపోర్ట్ అవునా? చలో నెక్స్ట్ స్పైన్ మూమెంట్లో ఫస్ట్ ఏం చేసాము? సైడ్ బెండింగ్ చేసాము. సెకండ్ ఏంటి? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఓకేనా? థర్డ్ మూమెంట్ మిత్రమా, థర్డ్ మూమెంట్లో ఏంటంటే సింపుల్ ట్విస్టింగ్. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకున్నారు కదా, ఎవరైనా ఉన్నారు తగులుతారు అనుకున్నప్పుడు చేతులు ఇలా పెట్టండి. చేతులు ఇలా పెట్టి ట్విస్టింగ్ చేయాలి. ఇది సింపుల్ టెక్నిక్, ఎవరికైనా అవుతుంది కదా. కమా 1 2 3 4 5 రిలాక్స్. మీరైతే కనీసం 10 మూమెంట్ చేసుకోవాలి. అయితే సెకండ్ టెక్నిక్ ఏంటంటే, దీని బదులుగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎవరు లేకపోతే ఫ్రీగా ఉంటే కనుక ఇలా చేస్తుంది. ఇంకా బాగుంటుంది మూమెంట్, ఇది ఇంకా ఫ్రీగా ఉంటుంది. అయితే నడుము తిప్పుతున్నప్పుడు కాళ్ళలో కదలిక ఉండకూడదు, నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 ఏంటంటే, చాలామంది ఇలాగ చేస్తారు. ఇలాగ చేస్తే ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోతుంది మూమెంట్, ఎందుకు? ఇది బెండ్ అవ్వలేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసినప్పుడు రైట్ ఎల్బో బెండ్ అవ్వాలి. ఛాతిని ఇక్కడ పట్టుకోవాలి. రైట్ సైడ్ ట్విస్ట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ ఛాతి దగ్గర పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నడుములో చక్కని ట్విస్టింగ్ వస్తుంది. ఇలాగ ఒకసారి మీరు చేసి చూడండి. ఓకే, కాళ్ళు కదిలించకుండా రైట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేయాలి. ఓకేనా? మూమెంట్ ఇలాగా పెండులం ఉంటుంది కదా, వాచ్ పెండులం, ఆ విధంగా 3 మూమెంట్స్ చేయాలి. ఈ విధంగా. ఓకే, రెడీ? Come on, start. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్ ఏంటి? మీ కాళ్ళు 2 ఒక 4 ఇంచుల గ్యాప్తో ఇలా పెట్టండి. పూర్తిగా దగ్గర పెట్టొద్దు, కొంచెం దూరం, కాళ్ళ మధ్యలో కొంచెం దూరం. ఓకే, తాడాసన స్ట్రెచ్చింగ్ అంటే మీ అందరికీ తెలుసు. చేతులు జనరల్గా శ్వాస దగ్గర పెట్టండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా మీ చేతుల్ని ఎవరో పట్టుకొని పైకి లాగుతున్నట్టు స్ట్రెచ్ చేయాలి. ఎవరో పట్టుకొని కమాన్ స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. ఇలా స్పైన్లో మీకు స్ట్రెచ్చింగ్ వస్తుందా? స్ట్రెచ్చింగ్ వస్తుందా స్పైన్లో? రాదు. ఎందుకు రాదు? ఇంకా స్పైన్ స్ట్రెచ్చింగ్ మనం చేయట్లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? స్పైన్లో స్ట్రెచ్చింగ్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి. చలో కమాన్, రెడీ? థర్డ్ టైం బ్రీత్ ఇన్, కాలు కొంచెం దగ్గర పెట్టండి, కొంచెం దగ్గర పెట్టండి. ఇప్పుడు ఏం చేయండి అంటే, పొట్టను లోపలికి లాగండి. పొట్టను లోపలికి లాగి థొరాసిక్ వీపు ఉంది కదా, ఈ వీపు ఇంకొంచెం పైకి లాగండి. పొట్టను లోపలికి లాగి ఇంకొంచెం లాగండి, ఇంకొంచెం లాగండి, పొట్టను లోపలికి లాగండి. ఇప్పుడు తెలుస్తుందా స్పైన్లో స్ట్రెచింగ్? పొట్టను లోపలికి లాగి థొరాసిక్ కనుక లాగితే అప్పుడు వెన్నుపూస లోవర్ బ్యాక్లో స్ట్రెచ్చింగ్ వస్తుంది. ఓకేనా మిత్రులు? సో ఈ స్ట్రెచ్చింగ్ రావాలి. రెడీ? ఇంకొక 2 సార్లు చేద్దామా? నా 1 ఫస్ట్ ఫుల్ బాడీ స్ట్రెచ్, దెన్ స్టమక్ స్ట్రెచ్ లోపలికి. ఇప్పుడు స్పైన్ స్ట్రెచ్ అండి, స్పైన్ స్ట్రెచ్ అండి, స్ట్రెచ్, రిలాక్స్. ఇప్పుడు కూర్చో. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైపోయింది? నడుము ఒకటి అయిపోయింది, ఇంకా 3 జాయింట్లు ఉన్నాయి. ఏముంది 3 జాయింట్లు? హిప్ జాయింట్, హిప్ జాయింట్. సో ఈ హిప్ జాయింట్కి సంబంధించి ఈ హిప్ జాయింట్ కూడా 4 డైరెక్షన్స్లో తిరుగుతుంది. కాబట్టి దీంట్లో పడుకొని చేయవచ్చు, నిల్చొని చేయవచ్చు. సేమ్ మూమెంట్, పడుకొని చేయవచ్చు, నిల్చొని చేయవచ్చు. అయితే నిల్చొని ఎలా చేయాలి అంటే, రెడీ మిత్రమా? ఇప్పుడు ఒకసారి అందరూ నిల్చోండి. ఇందులో ఫస్ట్ మూమెంట్ ఏంటంటే, బ్యాలెన్స్ ఉన్న వాళ్ళేమో ఇలాగ చేసుకోండి, బ్యాలెన్స్ ఉంటే, లేకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకొని చేసుకోండి. దెన్ 2 లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేస్తాం, బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు. రైట్, 3 రైట్ లెగ్ స్ట్రెచ్. ఇది ఒక మూమెంట్, హిప్ జాయింట్ ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి ఇది ఒక మూమెంట్.
4 left leg, press down. 5 right leg, press down. 6 left leg, press down. సో సింపుల్ మూమెంట్. ఇందులో ఏమైనా కష్టం ఉందా? మీకు ఎంత వస్తుంది? సో ప్లీజ్ ఇద్దాం. ఫస్ట్ ఏంటంటే స్ట్రైట్ లెగ్ రేజ్ మూమెంట్. అంటే మీకు ఎంత వస్తుంది? ఒకవైపు చైర్ సపోర్ట్ తీసుకున్నాను, మోకాలు బెండ్ చేయకుండా, వితౌట్ నీ బెండింగ్. 1 ఇంతే. 2 మీకు ఎంత వస్తుంది? 3 4 ఇది ఒక మూమెంట్. సో అలాగే లెఫ్ట్ లెగ్ చేస్తాం, మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ చేస్తాం. 1 2 3 ఇలా లెఫ్ట్ లెగ్ సేమ్ ఏదైనా బోత్. సో ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఫ్రంట్కి చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? సైడ్కి చేయాలి. ఇలాగ సపోర్ట్ తీసుకొని సైడ్కి 1 2 ఈ విధంగా సేమ్ లెఫ్ట్ లెగ్ ఒక 10 టైమ్స్, ఈచ్ 10 టైమ్స్ చేసుకోండి. సో సైడ్ అయిపోయిందా? సో మనం వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఈ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? సైడ్ మూమెంట్ చేసినప్పుడు విత్ సపోర్ట్ తోటి ఈ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకేనా మిత్రులారా? ఇది కంపల్సరీ, స్త్రీలు పురుషులు సంబంధం లేకుండా అందరూ చేసుకోవాల్సిందే. తర్వాత సైడ్ అయిపోయింది కదా, ఫ్రంట్ అయిపోయింది, సైడ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఎలా చేయాలి చూడండి మిత్రులారా. ఇలాగ సపోర్ట్ తీసుకోవాలి. చేస్తే అద్భుతం. ఇలాగ సపోర్ట్ తీసుకొని ఏం చేయాలంటే మనకి ఎంత వస్తుంది? 1 2 3 ఇంతే. 1 2 3 ఇలా ఒక 10 టైమ్స్ హిప్ జాయింట్ మూమెంట్ అయిపోయింది. ఓకేనా? ఒకసారి చెవులతో చూడాలి. దేంతోటి? చెవులతో చూడాలి. టచ్ అవుతుందా? టచ్ అలాగే. ఇప్పుడు నిలబడి. ఓకే, రెడీ? కమాన్, స్టార్ట్. ఎస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్లీజ్. ఇప్పుడు చూడండి మిత్రమా, మన బాడీలో మనం చిన్నప్పటి నుంచి తింటున్నటువంటి టాక్సిన్, ఎసిడిక్ మెటీరియల్ అంతా కూడా యాసిడ్ ఫామ్లో స్ట్రక్చర్గా ఫామ్ అయ్యి సేమ్ ఎసిడిక్ క్రిస్టల్స్ లాగా ఎగ్ షెల్ లాగా తయారై జాయింట్స్లో ఫామ్ అవుతుంది మిత్రమా. అందులో ఒకటి నీ జాయింట్. ఆ షెల్ని కరిగించినంత వరకు మోకాలు నొప్పులు తగ్గవు మిత్రమా, అంత ఈజీగా తగ్గవు. యాంకిల్ మూమెంట్. సో ఇప్పుడు చైర్లోనే కూర్చున్నారు కదా, చేతికి ఏ మూమెంట్స్ అయితే చేసామో, ఒకటేమో ఫిస్ట్ క్లెన్సింగ్ మూమెంట్ చేసాము, సెకండ్ ఏం చేసాము? ఆపోజిట్ స్ట్రెచింగ్ చేసాము, తర్వాత రొటేషన్ చేసాము. ఇవే 3 మనం చక్కగా చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. నేను కూడా చేసి చూపిస్తాను చూడండి. సో చెప్పులు ఇప్పేసి, షూ ఇప్పేసి, చెప్పులు తీసేసి, షూ తీసేసి, 2 కాళ్ళు పైకి చేయండి, 2 కాళ్ళు పైకి పెట్టండి. కాలి వేళ్ళని పూర్తిగా క్లోజ్ చేయండి, పూర్తిగా ఓపెన్ చేయండి, పూర్తిగా క్లోజ్ చేయండి, పూర్తిగా ఓపెన్ చేయండి. 2 ఓపెన్, 3 ఓపెన్, 4 ఓపెన్, 5 ఓపెన్, 6 ఓపెన్. రిలాక్స్. మీరు 10 ఆపోజిట్ స్ట్రెచింగ్. ఆపోజిట్ ఎంత స్ట్రెచ్ చేయాలంటే కనీసం థై మజిల్ వరకు ఎఫెక్ట్ రావాలి. మనం చేసిన మూమెంట్తో అక్కడ మూమెంట్, యాంకిల్ జాయింట్లో మూమెంట్ చేస్తే థైస్ వరకు ఎఫెక్ట్ రావాలి మిత్రమా. ఓకేనా? సో స్ట్రెచ్. 3 కాలు కదిలించకూడదు, మళ్ళీ కాలు కిందికి పైకి అనకూడదు. 4 5 6 7 8 9 10. రిలాక్స్. 2 సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని మళ్ళీ ఏం చేద్దాం? ఇప్పుడు రొటేషన్ చేద్దాం. ఇది మీరు బెడ్ మీద కూర్చొనైనా, యోగా మ్యాట్ మీద కూర్చొనైనా చేసుకోవచ్చు ఈ మూమెంట్స్ అన్నీ కూడా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సో కదిలించే అంగాలను కదిలిస్తే కదలని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. చెప్పండి మిత్రమా. కదిలించే అంగాలను కదిలిస్తే కదలని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.
చేతులను కదిలించడం ద్వారా గుండె, లంగ్స్, హార్ట్ అండ్ లంగ్స్ హ్యాపీగా హెల్తీగా ఉంటాయి. కాళ్ళను కదిలించడం ద్వారా స్టమక్, కిడ్నీ, లివర్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. అక్కడ నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా మిత్రమా, మన ఈ అరికాలు ఉంది కదా, మన ఈ అరికాలు ఈ షేప్ ఉంది కదా, కేవలం ఇది ఒక్కటే మన సర్వ ఆరోగ్యానికి, మన శరీరం పూర్తి శరీరం నిర్మాణానికి, స్ట్రక్చర్కి, ఆరోగ్యాన్ని పూర్తిగా మెయింటైన్ చేసేది ఎవరంటే కేవలం ఈ అరికాలు మాత్రమే మిత్రం. దీని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. సో కాబట్టి దాన్ని లోపల పిల్లర్ కంటే ముందు వేసి దాన్ని ఏమంటారు సార్? బేస్మెంట్ అంటారు కదా. ఎస్. సో ఈ బేస్మెంట్ ఎంత బాగుంటే పిల్లర్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి. కాబట్టి మన బాడీ స్ట్రక్చర్కి చూసారా, నెక్ పెయిన్ తగ్గాలంటే కూడా ఈ ఈ ఈ షేప్ బాగుండాలి, కరెక్ట్ బాగుండాలి, షేప్ బాగుండాలి. మరి ఇది ఎలా తెలుస్తుంది? సో 2 టెక్నిక్స్ ఉన్నాయి మిత్రమా. కనీసంలో వారానికి 10 నిమిషాలైనా చెప్పులు లేకుండా, అంటే షూ వేసుకోవచ్చా సార్ అని అంటుంది, షూ లేకుండా, చెప్పులు లేకుండా అలాగ మట్టి రోడ్డు మీద నడవాలి మిత్రమా. ఇది నెంబర్ 1 ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ఏంటంటే, అంటే మళ్ళీ ఈ డయాబెటిక్ ఇవన్నీ వెరీ కాంప్లికేషన్స్ చూసుకోవద్దు, మనం జనరల్గా చెప్తున్నాం. ఒకటి ఏంటంటే, మనము మెట్లు ఉంటాయి కదా, స్టెప్స్ దగ్గర రైల్ కేసి పట్టుకొని మనము మెట్ల దగ్గర మాత్రమే ఈ మూమెంట్ చేయాలి మిత్రమా. ఇక్కడ మిత్రమా నువ్వు ఇలా చేస్తారు జనరల్గా, ఇది ఒక మూమెంట్, ఓకేనా, ఇది చేస్తారు. దీనివల్ల కేవలం 50% ఎంత హెల్ప్ అవుతుంది? కేవలం 50% హెల్ప్ అవుతుంది. కానీ స్టెప్స్ దగ్గర మనం ఇది షూ వేసుకొని చేయొచ్చు, లేదా చెప్పులు వేసుకొని కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొత్తకి నిలబడాలి కాబట్టి, కొందరికి అంత సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనకి స్టెప్స్ దగ్గర రైల్ కేస్ ఉంటుంది కదా, దాన్ని సపోర్ట్ తీసుకోవచ్చు. తీసుకొని ఏం చేయాలి మిత్రమా, చూడండి. సో ఈ విధంగా పైకి, ఈ విధంగా కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా కిందికి వెళ్ళొచ్చు, కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది మిత్రమా, యాంకిల్ జాయింట్ పర్ఫెక్ట్ హెల్త్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా కొత్తకి నిలబడి సపోర్ట్ తీసుకోండి, ఈ విధంగా ఇలా కరెక్ట్గా 10 చేయలేరు మిత్రమా, కరెక్ట్గా 10 చేయలేరు, అంత హెల్తీగా ఉంటుంది. సో ఇది ఎందుకు మనకి ఈ మూమెంట్ చేసేటప్పుడు హీల్ కింద టచ్ అవ్వద్దు, అంటే అంత ఎత్తుగా కిందికి వెళ్ళిపోగలగాలి. సో ఈ మూమెంట్ కనుక చేస్తే యాంకిల్ జాయింట్, కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవ్వడమే కాకుండా హీల్ పెయిన్ ఉన్నటువంటి వారికి అసలు జస్ట్ ఒక 15 రోజుల్లో తగ్గిపోతుంది మిత్రమా. హీల్ పెయిన్, గుర్రమూతులు అంటారు కదా, హీల్ పెయిన్ ఉంటుంది. తర్వాత వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత నిద్రలో కాళ్ళు క్రాంప్స్ వస్తూ ఉంటాయి, పట్టేస్తూ ఉంటాయి, ఇంకా వాళ్ళు నరకే ఆతన అనుభవిస్తారు వాళ్ళు నిద్రలో. సో అలాంటి వారికి అద్భుతంగా పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ శరీరాన్ని చక్కగా కాపాడుతుంది ఈ చిన్న మూమెంట్ మిత్రమా. టోటల్ శరీరం యొక్క స్ట్రక్చర్ని, శరీరం యొక్క నిర్మాణాన్ని, వీటన్నిటిని కాపాడేటువంటి అద్భుతమైన చిన్న మూమెంట్ మిత్రమా. సో ఈ మూమెంట్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు ఎక్సలెంట్ హెల్ప్ అవుతుంది. సో టోటల్గా మనం 10 జాయింట్లకు సంబంధించిన విద్యను ఈరోజు మనం నేర్చుకున్నాం. నాకు